అనైతిక పొత్తుల హస్తం, ఢిల్లీలో కొట్లాట, హైదరాబాద్లో దోస్తానా. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీలు ఏకం. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు బాసటగా మైనార్టీలు. వారి ఓట్లను చీల్చేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరఫున 365 మంది పోటీ. వారిని వదిలేసి బీజేపీ కోసం పవన్ ఎన్నికల ప్రచారం. ఈ రాష్ట్రంలో జనసేన ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో జనసేన ఎందుకు వచ్చింది? అసలు ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కామెడీ చెప్తా. ఇప్పుడు వస్తాడు, వీడికి వచ్చి సింపుల్గా ఏమంటాడు తెలుసా? ఓట్లు అడుగుతాడు మున్సిపల్ ఎన్నికల్లో ఒక మాట. ఇక ఎందుకు వేయాలన్న డైలమాల ప్రజలు ఉన్నారనుకో, వెంటనే ఆయనది ఒక ఆయుధం ఉంటుంది. నేను హైదరాబాద్ వాడిని కాదా, నేను మాదాపూర్ వీధుల్లో పెరగలేదా అనగానే ఇక ఓకే మనోడే అని ఓటేయాలి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్న పవన్ కళ్యాణ్ గారిని పర్టికులర్గా అంటే, సిద్ధాంతాలు మర్చిపోయినోడు ఎవడు కూడా నాయకుడు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాడు అవకాశవాది. సిద్ధాంతాలు మర్చిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటే నాయకుడు కాదు, అవకాశవాది. భాష, కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలను జనసేన చేస్తుంది అని అంటే మేమందరం పవన్ కళ్యాణ్ గారిని బట్టి ఉరికినాం. ఈవెన్ నేను కూడా. ఇందులో పెద్ద కామెడీ ఏంటంటే, జనసేనలో ఆ సిద్ధాంతాలకు చూసి ఆ యొక్క ఒక 7 సిద్ధాంతాలు ఏమో పెట్టిండు, అవన్నీ చూసి ఇట్లా చూడరా రావాలి సమాజానికని ఆ ఓయూ కాడ సంపత్ నాయక్ గారితో కలిసి నేను కూడా ఉరికినా. నేను కూడా వాడు ఉరికినా. తీరా చూస్తే ఈ పొత్తు పెట్టుకొని అంతా చేస్తే అమ్మో అసలు బాబు కంటే కళ్యాణ్ బాబే డేంజర్ ఉన్నాడు రా అని తూర్పు తిరిగి దండం పెట్టినా. నిజంగా చెప్తాను, సిద్ధాంతాలు మర్చిపోయే వ్యక్తి ఎవరు కూడా రాజకీయ నాయకుడు కాదు, అసలు జనాల నాయకుడే కాదు. ఏమి సిద్ధాంతాలు కదా ఒక పార్టీకి అసలు బలగం అన్నీ కూడా ఏంటి సిద్ధాంతాలు. అంత ఈజీ ఒక వ్యక్తి సిద్ధాంతాలు ఎట్లా తారుమారైపోతాయి అనే డౌట్ నాకు వచ్చింది. వస్తే నాతో చాలామంది చెప్పారు, నేను నమ్మలే. కానీ ఒక ఇంటెలెక్చువల్ తోటి ఒక డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఆయన వివరించాడు. అంత ఈజీగా ఒక వ్యక్తికి సిద్ధాంతాలు ఎట్లా తారుమారైపోతాయి పవన్ కళ్యాణ్ గారికి అని అంటే ఆయన ఒక చిన్నగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల పోటీ చేసిండు. ఆయన పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలవకపోగా, ఒక గెలిచినోడు ఉండకపోగా, అసలు పార్టీ అధ్యక్షుడే 2 చోట్ల ఓడిపోతే ఆ పార్టీ యొక్క గతి స్థితి ఏంది? 0. మరి 0లో ఉన్న ఒక పార్టీకి, 0లో ఉన్న ఒక నాయకుడికి 21 సీట్లు గెలిపించే భరోసా ఇచ్చి ఆ పార్టీ అధినేత ఆ 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యేకి డిప్యూటీ సీఎం ఇస్తా అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఎవడైనా కూడా సిద్ధాంతాలను వదులుకోనికి రెడీగా ఉంటాడు అని. అంటే పదవి కాంక్ష, కోరిక. పదవి కోసమే కాకపోతే ఉండాలి, బరాబర్ నిలబడాలి. 10 సార్లు ఓడిపోయేది ఉండే పవన్ కళ్యాణ్ గారు, కానీ ప్రజలు ఉంటుండే మీ వెంట. ఇవాళ జనాలు నిజంగా లేరు. కేవలం పొలిటికల్గా కూడా కాదు, కేవలం సినిమా పరంగా ఎవరైతే అభిమానులు ఆరాధిస్తారో వాళ్ళు మాత్రమే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వెంబట. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసుకుంటే జనాలు లేరు, జనాలు ఉండరు కూడా. ఇట్లాంటి వ్యక్తులకు క్రెడిబిలిటీ ఉండదు. పార్టీని బలోపేతం చేయాలి కదా, పదవులను కాదు. నాకు కానీ ఒక 10 ఎమ్మెల్యేలను ఇచ్చుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేస్తా అన్నట్టు మాట్లాడాను. 21 మంది ఎమ్మెల్యేలు ఇస్తే అందులో 2 దొంగలే, ఆడోళ్ళతోటి అది చేసుకుంటూ దొరికిన వాళ్ళేనా. ఏమున్నది ఇక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం గురించి మాట్లాడదామా. అది ఏం చేసిండు, లడ్డు కల్తీ అని వచ్చినప్పుడు చెప్తాను నీకు సీన్, వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఆ లడ్డు కల్తీ అంశం వస్తే ఒక స్టేజ్లో అంటే నేను కూడా వాంటెడ్గా అనడానికి కారణం ఏంటి దీన్ని చెప్తాను. నేను మీకు రియలైజ్ అవుతుంది. ఎట్లా తీసిండు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇట్లా తీసిండు అయ్యా, ఇట్లా తీసి ఇట్లా వేసిండు, ఇట్లనే వేసిండా లేదా అనేది నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఆదరించి వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఇట్లా వేసి ఇట్లా ధ్యానం చేసిండు, ఇట్లనే ఉన్నాడు. నిజంగా లడ్డు కల్తీ జరిగింది ఏదో ప్రాయశ్చిత్తం కోసమే చేసిండు అని అనుకుంటే ఎవరైనా కూడా దీక్ష ఎక్కడ చేస్తారు? ఒక గుళ్ళో చేస్తారు, ఒక గోపురంలో చేస్తారు, లేకపోతే ఇంట్లో పూజ గదిలో చేస్తారు. అంతేగాని చుట్టూ 10 కెమెరాలు పెట్టుకొని లైటింగ్ సెటప్ పెట్టుకొని ఇక కళ్యాణ్ బాబు ధ్యానంలో ఉంటే ఇక మొత్తం ఇట్లా తిరుగుతాయి కెమెరాలని. ముంగట అన్నిట్లా పూలు చల్లి, ఇంకా కొత్త పెళ్ళి అయిన జంట ఇంట్లోకి వస్తే అలంకరిస్తారు చూసినాము ముంగట, గట్లా అలంకరించి. ఎందుకు అదంతా కూడా చెప్పుండ్రి, ఎందుకు అదంతా ఎందుకు అవసరం లేదు. నిజంగా దేవుడు దీక్ష చేసేవాడు, నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నాడు, నిజంగా ప్రాయశ్చిత్తాన్ని కోరుకునేవాడు ఎవడు కూడా పబ్లిసిటీ చేసుకోడు కదా. ఏ గుళ్ళో ఏ గోపురాలలో అయినా ఏముంటుంది చెప్పుండ్రి, ఫోటోలు తీయరాదు, కెమెరాలు వాడరాదు. గుళ్ళో గోపురాలు దేవుళ్ళనే అట్లా తీయలేము. మరి దేవుడు దీక్షలో ఉన్నవాళ్ళు ఈ పబ్లిసిటీ చేసుకుంటారా? చుట్టూ 10 కెమెరాలు పెట్టుకొని ధ్యానంలో ఉండి ఎందుకు అదంతా కూడా చెప్పుండ్రి. నిజంగా అక్కడ ధ్యానం దీక్ష ఉద్దేశం అయితే కల్మషం లేని మనసుతోటి దేవుడిని ప్రాయశ్చిత్తం కోరుకునే వాడికి కెమెరాలతో ఫోటోలతో పనే ఉంటుంది. పోయి పూజ గదిలో చేసుకోవాలి కదా దీక్ష, లేకపోతే దేవుడి గర్భగుడి ముందట చేసుకోవాలి. ఇదే కదా, ఎవరైనా ఇట్లే చేస్తారు కదా.
అదేందో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ సినిమా లాగా చేద్దామని అనుకుంటారు కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు రియలైజ్ అవుతారు సార్, ప్రజలు రియలైజ్ అవుతారు.